నిర్మల్ వెనక ఒక దగ్గర మహిళలందరూ కూర్చొని బీడీలు చేస్తుంటే వాళ్ళ దగ్గర పోతే సార్ ఎలక్షన్ అప్పుడే ఓట్ల కోసం వస్తారు ఇవాళ రారు అని చెప్పంటే అమ్మ నేను ఓట్ల కోసం రాలే మోడీ గారు పంపితే వచ్చిన మీ సమస్యలు చేసుకోవడానికి వచ్చిన నేను ప్రభుత్వంతో తీసుకొస్తాను మీ సమస్యలు మా సమస్యలు పక్క పెట్టు సార్ ఇగో ఈ పక్కన గుడిసె ఉన్నది ఆ గుడిసె ఉన్న వర్షానికి గాడు కొట్టుకపోయింది దానిలో ఒక ముసలే ఉంటుంది ఒక పిచ్చోడు ఉంటాడు వాళ్ళకు 50 రూపాయలు మంచి 50 రూపాయలు వేసి గుడిసె మేమే ఇచ్చినాం సార్ ఫస్ట్ వాళ్ళ బతుకు చుడుపో పడ్డానని చెప్పన్నారు నేనే పోయేసరికి ఒక ముసలం ఉన్నది ఒక అబ్బాయి ఉన్నాడు ఆ ముసలం పోతే ఈ అబ్బాయి ఎవరమ్మా అంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళమ్మమ్మ వాడు పిచ్చోడు సార్ అంటే డైరెక్ట్ అంటుంది ఊర్లో అందరు పిచ్చోళ్ళు అంటున్నారు వాళ్ళ అమ్మమ్మ కూడా పిచ్చోడు అంటున్నది ఆ అబ్బాయిని చూస్తే అట్లా లేడు అరే నువ్వు ఏ క్లాస్ రా అని చెప్పన్నా 6th క్లాస్ అని చెప్పన్నాడు నువ్వు స్కూల్కి పోతున్నాడు ఏ పోను సార్ స్కూల్కి అంటున్నాడు అవి గదే పిచ్చిస్తారు వీడికి అంటాడు వాళ్ళ అమ్మమ్మ అంటది సరే స్కూల్కి పోకు నువ్వు కూర్చో అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటకు పంపించి అరే నువ్వు నేను దోస్త్ అని దోస్త్ అనక ఏం పేరు నీ పేరు అన్నీ అనక మీ దోస్తుల పేరు చెప్పు అన్న ఎంతమంది దోస్తులు అంటే 8 మంది దోస్తులు అన్నారు వాళ్ళందరి పేర్లు చెప్పారు మీ దోస్తులు నీతో మంచిగా ఉంటారా అంటే వాళ్ళ సైకిల్ ముట్టనియారు సార్ అని అన్నాడు అప్పుడు దొరకబట్టిన అది సైకిల్ పిచ్చి అని చెప్పి అనుకుని స్కూల్కి వస్తున్నారు అంటే వాళ్ళందరూ స్కూల్కి వస్తారు సార్ నాకు సైకిల్ లేదు వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు అన్నారు అప్పుడు చెప్పిన వాడికి సరే నువ్వు స్కూల్కి పోవాలంటే నేను ఏం చేయాలి అన్న నేను పోను సార్ అన్నాడు సరే సైకిల్ కొనితే స్కూల్ పోతావు అంటే పోతా సార్ అన్నాడు అప్పుడే పాదయాత్ర మధ్యలో పోగొట్టు సైకిల్ కొనిస్తే స్కూల్కి వెళ్ళి ఈ మధ్య మళ్ళీ బంద్ చేసినట్టు ఇవాళ నేను మామూలుగా చెప్పిన మళ్ళీ పోయి సైకిల్ కొనినా మళ్ళీ ఇప్పుడు సైకిల్ అంటాడో ఇప్పుడు బండి అంటాడు మరిగా సైకిల్ గురించి చెప్పిన నేను కాబట్టి స్కూల్కి పోయినా ఆయన పిచ్చోడు ఊరు మొత్తం ఏమంటున్నారు వాళ్ళ అమ్మమ్మ ఏమంటున్నది మరి మంచిగా చదువుకున్నాడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచిగా చదువుకుంటున్నాడు కాబట్టి అది చూసినాక ఇది కాదు నేను పాదయాత్ర చేసేటప్పుడు రోజు ఏ గ్రామానికి పోతే ఆ గ్రామంలో స్కూల్ హాలిడే ఏంటంటే బండి సంజయంతో సెల్ఫీ దిగుతాం మేము ఏ గ్రామం పోతే ఆ ఊర్లో మొత్తం స్కూల్ బంద్ టీచర్లు వచ్చి సార్ తొందర ఓన్లీ మధ్యాహ్నం స్కూల్ పెట్టుకుంటామంటారు ఈ సెల్ఫీలు దిగేటప్పుడు కూడా చాలా మంది ఒక 10 మంది పిల్లలు ఉంటారు ఆడ ఈ 10 మంది పిల్లలలో దాని ఒక ముగ్గురికి చెప్పులుండే బట్టలు ఉండే మిగతా చెప్పులుంటాయి బట్టలు ఉంటాయి వాళ్ళు వచ్చి సెల్ఫీ దిగుతారు ఈ చెప్పులు లేని వాళ్ళు బట్టలు ఈ సారు మొత్తం దిగుతాడో మాకు చెప్పులు లేవే కింద వాళ్ళకి ఎండాకాలం కూడా కాళ్ళు కాడుతుంటే కొట్టుకుంటా ఉంటారు నేను వాళ్ళని పిలిచి నా కాళ్ళని నిలబెట్టి నేను సెల్ఫీ దిగటం ఇట్లా పాదయాత్రల 5,000 నుంచి 10,000 మందికి నేనే స్వయంగా చెప్పులు కొనిచ్చిన అంటే పేదరికం అంటే ఇటువంటి నేను కూడా ఇక్కడి నుంచి మీ దగ్గర వచ్చినామా నేను కూడా బాగా బలిష్ణుడు కాదు నేను కూడా సరస్వతి శిశు మందిర్ చదువుకున్నా ఆ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ లెక్కనే దాని ఉపాధ్యాయులు దేశము ధర్మం గురించి చెప్తారు వాళ్ళు ఇచ్చి శాలరీస్ పనిచేస్తారు ఆ స్కూల్లో నేను చదువుకున్నా కాబట్టి నేను కూడా మా పాత వాడున్నప్పుడు మాకు కూడా చిన్న గుడిసె మాకు కూడా గుండెపెంకలు ఇల్లే మాకు కూడా తిండికి లేదు మా నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడైనా మా అమ్మ ప్రైవేట్ స్కూల్లో పనిచేసినప్పుడు కూడా చాలని పైసలతో నిత్యం గడవడమే కష్టం నేను కోర్టు దగ్గర నుంచి స్కూల్కి పోవాలంటే 4 కిలోమీటర్లు పొద్దున 7 గంటలకు నడుచుకుంటే బ్యాగ్ పట్టుకుని పోదు తర్వాత రిక్షాలో పోయినా ఆటోలో వేస్తోమత లేదు బస్సులు లేవు లాస్ట్కి బస్సులు వచ్చినాయి పొద్దుమత క్లాసులో పోతాయి క్లాసులకు చేరుకోలేం ఇట్లా మీలక ఇబ్బంది పడ్డ కాబట్టి ఇవాళ ఏదో ఒకటి సేవ చేయాలని చెప్పి ఆలోచనతోని మన కరీంనగర్ కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో టాపర్స్కు 100 మందికి అమ్మాయిలకు సైకిల్స్ ఇచ్చిన రోజు ఆ సైకిల్స్ ఇచ్చినాక కూడా నేను అనుకున్నా మేడం ఈ సైకిల్స్ నేను కూడా ఇద్దామనుకుంటున్నా అంటే సార్ ఇవ్వాలి సార్ అన్నారు నేను అమ్మాయిలకు అబ్బాయిలకు ఇద్దరికి ఇద్దాం ఎందుకంటే 10th క్లాస్ చాలా ఇంపార్టెంట్ ఇలా మార్నింగ్ మీకు స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ మీరు పోవాలంటే ఊర్లో ఆటోలు వేస్తోమవుతుంటుంది బస్సులు ఉండయి నడుచుకుంటూ పోవడం చాలా కష్టం మీరు వేస్తే క్లాస్ అయిపోతుంది ఈవినింగ్ రావాలంటే ఇంట్లో అమ్మనాలకు టెన్షన్ పడతారు లాస్ట్కి అమ్మనాలు ఏమంటారు చెట్ ఈ అమ్మాయిలకు చదవద్దు బంద్ చేయరు మీరు ఈ రాత్రి కూడా చదివేది పొద్దున కూడా చదివేది మీరు చదవద్దు ఏమవుతుంది చదువు బంద్ చేయరంటారు ఈ డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి కాబట్టి ఇవాళ మీరు నేరుగా మంచిగా పోవడానికి మాత్రమే సైకిల్ నిన్న ఒక అమ్మాయి కింద చెప్పులు లేవు ఇక్కడ బటన్స్ లేవు ఇక్కడ షర్టు చిరిగింది డ్రెస్ చిరిగింది ఇక్కడ ప్యాచ్ వేయించుకునేది అమ్మాయి ఆమె చూస్తే బాగా అనిపించింది టీవీలో ఇంటర్వ్యూ తీసుకున్నారు నువ్వేం చేస్తావు అమ్మా మీ నాన్న ఏం చేస్తాడంటే మా నాన్న
అడ్డ మీద కూలీ సార్, మేము గుడిసెలు ఉంటాము, మా నాన్నకే సైకిల్ లేదు సార్, నాకు మోడీ గారు సైకిల్ ఇచ్చారు సార్ అన్నాడు. మరి ఏం చేస్తామో మా సైకిల్తో అంటే రోజు పొద్దున మా నాన్నను అడ్డ మీద దించి నేను స్కూల్కి వస్తా అంటున్నది. ఇవాళ విమల పొద్దున విమల కార్యక్రమం చేసినాం. చాలా మందికి పేరెంట్స్ లేరు. ఒక 50 మందిలో ఒక 20 మంది పేరెంట్స్ లేరు. అంత పేద కుటుంబమే. బాధ అనిపిస్తుంది అందరూ చూస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సైకిల్ అనేది దానికోసం మాత్రమే మనం ఇస్తున్నాం. అవి కాబట్టి ఈ సైకిళ్లను మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే మీకు సేవ చేయడానికి మేమున్నాం. మాకెవరున్నారు? అప్పుడు ఇవ్వలేరు. ఇప్పుడు మీకు అన్ని చేయడానికి ఎవరున్నారు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఏదన్నా నరేంద్ర మోడీ గారు మా ద్వారా చేస్తున్నారు. మాకు అప్పుడు ఇవ్వలేరు. ఇవాళ విద్యా విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెడతా ఉన్నారు. అందుకే కేంద్రీయ విద్యాలయాలు కానీ, సైనిక్ స్కూళ్ళు కానీ,